సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశ దిన దీక్ష వారాహి అమ్మవారి ఆరాధన కలశోద్వాసన క్రతువుతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ దీక్ష సమయంలో ప్రదోష కాలాన వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ దీక్షాబద్ధులైన పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏకహారతి, ద్విహారతి, త్రిహారతి, చతుర్థ, పంచ, నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు. చివరిగా కుంభహారతితో వారాహి ఏకాదశ దిన ఆరాధన సంపూర్ణమైంది. ఈ దీక్షకు సంబంధించి ఇంతవరకు ప్రజల్లో అంతగా అవగాహన లేనప్పటికీ ప్రముఖ సినీ నటుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ దీక్షను చేపట్టడంతో దీనికి ఒక ప్రాధాన్యత చేకూరింది. అయితే ఈ దీక్ష ఎందుకు చేపడతారు? ఈ దీక్ష వల్ల దీక్ష చేపట్టిన వ్యక్తికి లేదా ఆ ప్రాంత ప్రజలకు, కుటుంబ సభ్యులకు చేకూరే ప్రయోజనం ఏమిటి తెలుసుకోవాలంటే పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ చెప్పిన అద్భుతమైన వ్యాఖ్యలు వినాల్సిందే. ఓం యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాత్ర రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. స్వామి అంటే సుబ్బన్ గారు అంటే జనరల్గా దీక్షలు చాలా చేస్తూ ఉంటారు. జనరల్గా అంటే ఇప్పుడు ఈ ఎవరైతే ఉన్నారో పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష చేపట్టారు. అసలు ఏంటి వారాహి దీక్ష? వారాహి దీక్ష అంటే ఏంటి? అసలు ఎందుకు చేపడతారు ఈ దీక్ష? వారాహి అమ్మవారు అన్నట్లయితే ముఖము వరాహ రూపం కలిగినటువంటి ముఖముతో ఉన్న అమ్మవారిని వారాహి అమ్మవారు అని పిలుస్తారండి. ఈ అమ్మవారు సప్తమాతృకులలో ఒక అమ్మవారు, అలాగే దశ మహావిద్యలలో ఒక అమ్మవారు. ఆ అమ్మవారి పేరే వారాహి అండి. అయితే దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతున్న సమయంలో దేవతలందరూ కూడా అమ్మవారికి వారి యొక్క ఆయుధాలన్నీ కూడా, వారి శక్తులన్నీ కూడా సమర్పించడం జరిగింది. అంటే మహిషాసుర సైన్యాన్ని, మహిషాసురుణ్ణి, అలాగే రక్తబీజుణ్ణి, శుంభని ఈ యొక్క రాక్షసులందరినీ సంహరించే ఉద్దేశ్యము చేత అందరు దేవతలు కూడా వారి యొక్క ఆయుధాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. అయితే ఈ అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క శక్తి ఏమిటయ్యా అంటే, ఈ సప్తమాతృకులో ఈ యొక్క అమ్మవారిని అమ్మవారి సైన్యాధ్యక్షురాలుగా నియమించడం జరిగిందండి. ఈ అమ్మవారి లలితా పరమేశ్వరి యొక్క అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలే ఈ యొక్క వారాహి అమ్మవారు. ఈ యొక్క సైన్యాధ్యక్షురాలుగా ఈ అమ్మవారు అనేక రాక్షసులందరినీ కూడా సంహరించి దైత్య సంహారం అంతా కూడా చేసిందండి. దశ మహావిద్యల్లో ఈ అమ్మవారు ఉన్నారు. ఇక సప్తమాతృకులో ఒక అమ్మవారు అనమాట అండి. అలాగైతే దేవదానులకి, రాక్షసులకి యుద్ధం జరుగుతున్న సమయంలో విష్ణుమూర్తి తన శక్తి అయినటువంటి వైష్ణవీదేవిని, అలాగే పరమేశ్వరుడు మాహేశ్వరిని, అలాగే బ్రహ్మదేవుడు బ్రాహ్మి అని ఇలాగా అనేకమైనటువంటి శక్తులన్నీ కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. అయితే విష్ణుమూర్తి తనకు శక్తిని వారాహి అమ్మవారికి సమర్పించడం జరిగింది. అమ్మవారి వీపు భాగం నుండి అమ్మవారు ఉద్భవించడం జరిగింది. అయితే ఈ అమ్మవారు లలితా సహస్రనామంలో ఉంటుందండి, స్తోత్రంలో ఉంటుంది. అంటే ఈ అమ్మవారు లలితా పరమేశ్వరి అమ్మవారికి సైన్యాధ్యక్షురాలుగా రక్తబీజుడిని, శుంభని, అలాగే మహిషాసురుని సైన్యాన్నంతటినీ కూడా సంహరించడంలో ఈ యొక్క అమ్మవారి పాత్ర చాలా గొప్పది. అయితే ఈ యొక్క అమ్మవారి నవరాత్రి దీక్షలు చేస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు కూడా ఈ 9 రోజులు కూడా ఈ యొక్క వారాహి నవరాత్రులు అంటారండి. ఈ నవరాత్రులు దీక్షగా కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఉదయము సాయంత్రము నిత్యము కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉదయము సాయంత్రం 2 పూట్ల కూడా పూజ చేసుకోవచ్చు. అలాగే దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ప్రతినిత్యము కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఈ యొక్క దీక్షగా 9 రోజులు కూడా చేస్తారు. అంటే పాడ్యం లగాయతు నవమి వరకు కూడా ఈ 9 రోజులు కూడా వారాహి నవరాత్రి దీక్షలో ఉంటారు. ఆషాఢ మాసంలో వస్తాయన్నమాట. మన దేవీ నవరాత్రి, శరణ నవరాత్రి ఆశ్వేత మాసంలో ఏ విధంగా అయితే ఉంటాయో ఈ వారాహి అమ్మవారి దీక్ష నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు కూడా ఉంటాయి. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని సేవిస్తే సకల శుభాలు కూడా కలుగుతాయని చెప్పి అమ్మవారి చరిత్రలో ఉంది. అయితే దుర్గారి అమ్మవారి ఈ యొక్క అమ్మవారి స్వరూపనిగా ఈ యొక్క అష్టమాతృకులతో కలిసి రక్తబీరుని రాక్షణ సంహరించడంలో ఈ అమ్మవారికి అందరికి కూడా సహకారం చేయడం జరిగింది. అయితే ఆరోగ్యం భాస్కరాలిచ్చారు. ఆరోగ్యం కావాలంటే భాస్కరుని ఆరాధించాలి. ఐశ్వర్యం ఈశ్వరాలిచ్చారు. ఐశ్వర్యం కావాలంటే పరమశివుని ఆరాధించాలి. అయితే అమ్మవారిని ఆరాధిస్తే మనకి ఏం కలుగుతుంది? సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్య మత్ప్రసారేణ భవిష్యత్ న సంశయ అని చెప్పి అమ్మవారు స్వయంగా చెప్పిన శ్లోకము. అయితే ఏ రకమైన బాధలు ఉన్నప్పటికీ కూడా తొలగించి
ధనధాన్యాల సంపత్తులు కూడా కలుగు చేసి పుత్ర పౌత్రాభివృద్ధి కూడా కలుగు చేస్తాను. ఇందు సంశయ, ఎటువంటి సంశయము కూడా లేదయ్యా, నన్ను ఆరాధించండి అని చెప్పి అమ్మవారికి ఈ శ్లోకం మార్కండేయ పురాణం దేవీ భాగవతంలో ఉంటుందండి. అందుచేత ఈ యొక్క దీక్షను చేస్తే అన్ని కూడా ఈ సప్తమాతృకులు అమ్మవారు చాలా విశేషమైనటువంటి అమ్మవారు. కాశీపట్టణంలో ఈ అమ్మవారికి క్షేత్రం ఉందండి, కాశీపట్టణంలో. అయితే ఈ యొక్క అమ్మవారిని ప్రదోషకాలం దర్శనం చేయడం చాలా విశేష ఫలితాన్ని కలుగు చేస్తుందని చెబుతూ ఉంటారు. ఈ అలాగే అమ్మవారికి ప్రీతిగా గుడాన్నము, పాయసము, ఈ యొక్క దారులు ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేయడం జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా ఉదయము సాయంత్రం కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది కలశ స్థాపన చేసి ఈ 9 రోజులు కూడా పెట్టబెట్టి 10వ రోజు ఉద్వాసం చేయడం జరుగుతుంది. అలాగే కొంతమంది దీక్ష లేని వాళ్ళు కూడా ఉదయము సాయంత్రం కూడా అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే ఈ అమ్మవారిని ఈ అమ్మవారిని కనుక ఆరాధిస్తే కనుక శత్రు నాశనము, మనం ఏ కోరికలతో అయితే అమ్మవారి అనుగ్రహాన్ని పొందదలుచుకున్నామో ఆ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అని చెప్పి మార్కండేయ పురాణంలో ఈ దేవీ భాగవతంలో ఉందన్నమాట. దీక్ష చేపట్టడం వేరు, దీక్ష విరమణ వేరు. అవునండి. అంటే విరమణకు సంబంధించి చూసాం అంటే మనకి ఆయన అంటే ఒక రకరకాల చక్రాలు ఏమి చేసాం కదా, అంటే విరమణ అనేది ఏమన్నా కష్టమైన అంశమా లేకపోతే ఏంటది? లేదండి, ఏ దీక్షలైనా సరే మండల దీక్ష అని 10 రోజులు 11 రోజులు అలా దీక్షగా ఉంటూ ఉంటాయండి. అలాగే ఈ అమ్మవారి దీక్ష 9 రోజులండి. వారాహి నవరాత్రి దీక్షలు అన్నమాట. ఇవి ఆషాఢ శుద్ధ భాగ్యం లగాయితో నవం వరకు 9 రోజులు కూడా దీక్ష అన్నమాట. ఈ దీక్షగా ఉన్నవారు ప్రతినిత్యము కూడా అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉదయము సాయంత్రం నిత్యము కూడా అమ్మవారి పూజ చేసి అమ్మవారికి ప్రీతిగా నైవేద్యాలు చేసి ధూపదీపాలన్నీ కూడా చేస్తే అమ్మవారు చాలా ప్రీతురాలి. మనం ఏదే కోరికలతో అమ్మవారిని ఇస్తామో అవన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయని చెప్పి అమ్మవారి చరిత్రలో ఉందండి. అదే దీక్ష లేని వాళ్ళు కూడా అమ్మవారిని ఆరాధించవచ్చు. ఈ దీక్ష ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 9 రోజులు కూడా అమ్మవారి దీక్ష చేసి 10వ రోజున ఉద్వాసం చెప్పి అమ్మవారికి ప్రీతిగా అన్నదానం చేయడం జరుగుతుంది. అంటే దీక్ష వల్ల అనుకునే ప్రయోజనాలు మీరు చెప్పినాయేనా? దీక్ష చేసినట్లయితే వారి దీక్షా సూత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పాటిస్తూ ఆ 9 రోజులు దీక్షగా ఉండాలండి. మాలధారణ ధరించి నిత్యము కూడా అమ్మవారి ఉదయమందు సాయంత్రమందు కూడా తలస్నానం ఆచరించి అమ్మవారిని నర్చించాలి. అయితే దీక్ష లేని వారు కూడా నిత్యము కూడా ఈ రోజులు ప్రతిరోజు కూడా 9 రోజులు కూడా జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక రోజు అమ్మవారిని నర్చించుకోవచ్చు, అది దీక్షగా లెక్కలో రాదు. ఈ 9 రోజులు ఎవరైతే దీక్ష తీసుకుంటారో వాళ్ళు పాడ్యములగాయతూ 9 రోజులు నవం వరకు కూడా ఉదయమందు సాయంత్రమందు కూడా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ 9వ రోజు అయిన తర్వాత 10వ రోజు ఉపవాసం చెప్పడం జరుగుతుంది. ఆ రోజు దీక్షా విరమణ చేస్తారు. దీక్ష అంటే పాడ్యములగాయతూ 9 రోజులు కూడా నిత్యము ఆరాధన చేస్తూ ఉంటేనే అది దీక్షగా పరిగణింపబడుతుంది. ఉదయము సాయంత్రం కూడా నిత్యము కూడా పూజ చేస్తూ ఆ దీక్షలో నియమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సమాజ